Crack the Belief channel welcomes you all to another episode of Love Grid. ఈరోజు టాపిక్ మీ యొక్క హృదయంలో అనేకమైన కేంద్రాలు. ఈ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? భౌతిక హృదయంలో ఉన్నట్టే 4 ఛాంబర్స్ ఉన్నాయా, 4 గదులు ఉన్నాయా అని చూస్తే భౌతికంగా హృదయంలో 2 ఆరికల్స్ 2 వెంట్రికల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడేది స్పిరిచువల్ హార్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆధ్యాత్మిక హృదయంలో 5 కేంద్రాలు ఉంటాయి. ఈ 5 కేంద్రాలు రకరకాల ప్రత్యేకతలతో రకరకాల పౌనఃపున్యం గల ఎనర్జీలను స్టోర్ చేసి ఉంచుతూ ఉంటాయి, కనెక్టెడ్గా ఉంటాయి. అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని ఈ 5 హార్ట్ సెంటర్స్లో ఉంచుతాయి. ఈ 5 హార్ట్ సెంటర్ల పేర్లు ఏమిటి అని చూస్తే మొట్టమొదటిది ప్రైమరీ హార్ట్ సెంటర్, ప్రాథమికమైన హృదయ కేంద్రము. రెండవది ద్వితీయ హృదయ కేంద్రము. మూడవది త్రికోణాకార హృదయ కేంద్రము. 4 వలయాకార హృదయ కేంద్రము. 5 మీ హృదయ కేంద్రంలో ఉన్న కేంద్ర బిందువు. ఈ 5 హృదయ కేంద్రాలు మరియు వాటిలో ఉన్న రకరకాల ఎనర్జీ ఫ్రీక్వెన్సీలు కలిపి విశ్వమయ DNA ఉనికికి ఆధారం. అంటే ఈ 5 హృదయ కేంద్రాలలో గాడ్ DNA ఉనికి అనేది ఉంటుంది. ఈ హృదయ కేంద్రాలు సంపూర్ణంగా యాక్టివేట్ అయితే మీ యొక్క గాడ్ DNA కూడా యాక్టివేట్ అవుతుంది. గాడ్ DNA యాక్టివేట్ అయితే ఏమిటి లాభం అంటే దైవత్వపు ఉనికిని, దైవత్వపు ఎనర్జీని మీ హృదయం ద్వారా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. మీ హృదయంలోంచి దైవత్వపు శక్తి రేడియేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మానవులుగా ఉన్న మీరు దేవునిగా పరిణితి చెందుతారు. మానవత్వం దైవత్వంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ గాడ్ DNA లేదా విశ్వమయ DNA కూడా యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది యాక్టివేట్ అవ్వాలంటే మీ యొక్క హృదయ కేంద్రాలన్నీ కూడా లైట్ అండ్ లవ్తో ఫిల్అప్ అయిపోయి ఉండాలి. ఒకప్పుడు కాంతిజీవైన మీరు మీ యొక్క హృదయ స్థానంలోంచి, హృదయ కేంద్రంలోంచి ఎల్లప్పుడూ కాంతిని, ప్రేమని విడుదల చేస్తూ ఉండేవారు. మరి ఎప్పుడైతే భూమి యొక్క లిబరేషన్ కోసం ఇక్కడికి వచ్చి ఉన్నామో, ఇక్కడున్న మాయపరి వలన మన యొక్క హృదయ కేంద్రాలన్నీ మూసుకుపోయి లవ్ని, లైట్ని రేడియేట్ చేయడం ఆపేసి కంప్లీట్గా ఒక సాధారణ జీవిగా స్థిరపడిపోయాము. మరి వీటిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం మనకే ఉంది. ఎందుకంటారా? ఉన్నత లోకాలలో ఉన్నత జీవులు వారి యొక్క హృదయ స్థానం నుండి ఎల్లప్పుడూ ప్రేమని, కాంతిని ప్రసరిస్తూ ఉంటారు. మరి మనం కూడా అసెండ్ అయ్యి ఉన్నత జీవులు మాదిరిగా తయారవ్వాలనుకున్నప్పుడు మన యొక్క హృదయంలోంచి కూడా ప్రేమ మరియు కాంతి విడుదల అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఈ ధ్యానం చేసి మన యొక్క హృదయ కేంద్రాలన్నీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నో రకాల సంఘటనల వలన, ఎన్నో రకాల పరిస్థితుల వలన, ఎంతోమంది వ్యక్తుల వలన మీ హృదయం మూసుకుని ఉండవచ్చు. ఇలా మూసుకుపోయిన హృదయంతో ప్రేమ మరియు కాంతిని ఎలా బయటికి ఇస్తాము? ఆ సంఘటనలు, ఆ వ్యక్తులు, ఆ పరిస్థితుల వలన ఎంతో ట్రామా మీ హృదయానికి క్రియేట్ అయ్యి పర్సనల్గా హార్ట్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో కూడా. మరి అలా క్లోజ్ అయిపోయిన హార్ట్ వలన మన అసెన్షన్ అనేది ఆగిపోకూడదు, కుంటుపడకూడదు. అందుకే హార్ట్లో కూడగట్టుకుని ఉన్న అటువంటి ట్రామాలని, ఎమోషన్ని, ఎనర్జీలని వ్యక్తిగతంగా తీసుకోకుండా వదిలేద్దాం. ఈ వదిలేయడం వేరే వారి కోసం కాదు, మన కోసం మనమే ఇవన్నీ వదిలేస్తున్నాం. ఎందుకంటే మన ఈ దివ్యత్వపు మార్గంలో ముందుకు వెళ్ళాలని స్థిరంగా నిర్ణయించుకున్నాం. కాబట్టి మనకి ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటినీ మనం వదిలేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మరి ఈరోజు మీ యొక్క 5 హృదయ కేంద్రాలు యాక్టివేట్ చేసుకుంటూ వదిలేయాల్సినవన్నీ వదిలేస్తూ ముందుకు నడవాలని ఒక దృఢ సంకల్పం తీసుకోండి. శ్వాస మీద ధ్యాస. కొద్దిసేపు ధ్యానం చేస్తూ కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకుంటూ హార్ట్ సెంటర్స్ని యాక్టివేట్ చేద్దాము.
ఈ ధ్యాన ప్రక్రియలో మీకు ఏడవాలనిపిస్తే ఏడవండి. కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తే రానివ్వండి. మీరు ట్రామా ఫేస్ చేసిన సంఘటనలు గుర్తొస్తే రానివ్వండి. ఆ ట్రామాలు గుర్తొచ్చినప్పుడు, ఆ బాధాకరమైన విషయాలు ఫీల్ అవుతున్నప్పుడు వాటన్నిటినీ విడిచిపెట్టేస్తూ మీరు ఈ క్షణం నుంచి వాటిలోంచి బయటకు వచ్చేయండి. మీకోసం మీరు నిలబడండి. మీకోసం మీరు ఎదగండి. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వకేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిరరూప కల్పనని. మీ ఫోకస్ మీ హృదయ కేంద్రంపై పెట్టండి. మీ హృదయాన్ని గమనించండి. మీ హృదయంలో ఉన్న అన్ని అవయవాల్ని ఫీల్ అవుతూ శ్వాసించండి. మీ హృదయం ద్వారా ప్రేమని శ్వాసించండి లోపలికి. మీ హృదయం ద్వారా లోపలికి కాంతిని శ్వాసించండి. మీ హృదయంలో ఉన్న 5 హృదయ కేంద్రాలు ప్రేమ మరియు కాంతితో నింపబడుతున్నాయి. బాధ, దుఃఖం, విచారం, అసహాయత ఇలాంటి ఎనర్జీలన్నిటినీ రిలీజ్ చేసేస్తున్నారు. దుఃఖం వస్తే రానివ్వండి. నాతో పాటు ఈ కమాండ్ చెప్పండి. నా హృదయంలో ఉన్న నీలపు కోడ్ను నేను జాగృతపరుస్తున్నాను. నా హృదయంలో ఉన్న నీలపు కోడ్ మరియు 5 లీవర్లను జాగృతపరుస్తున్నాను. లీవర్స్ అంటే పాయింట్లు లాంటివి, బిందువులు లాంటివి. వాటిని కూడా జాగృతపరుస్తున్నాము. ఎందుకంటే ఈ లీవర్లు యాక్టివేట్ అయితే మీ యొక్క హృదయ కేంద్రాలు ఓపెన్ అవుతాయి. లీవర్ యాక్టివేట్ అవ్వంగానే హృదయ కేంద్రాలు ఓపెన్ అవుతూ లోపల గూడు కట్టుకుపోయి ఉన్న మన దివ్యత్వానికి అవసరం లేని ఎనర్జీలన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీ యొక్క దైవత్వానికి అడ్డుపడుతున్న ఈ ఎనర్జీలు విడుదలవ్వడం ద్వారా మీ హృదయం బాగా వ్యాపిస్తూ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నది. ఫీల్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్. మీ హృదయంలో కాంతి మరింతగా ప్రకాశిస్తూ బయటకు విస్తరిస్తూ ఉండడాన్ని ఫీల్ అవ్వండి. నాతో పాటు ఈ కమాండ్ చెప్పండి. నా హృదయ కేంద్రాల్లో ఉన్న విశ్వమయ డిఎన్ఏని జాగృతపరుస్తున్నాను. నా హృదయ కేంద్రంలో ఉన్న మేల్ గాడ్ డిఎన్ఏ ఫ్రీక్వెన్సీని జాగృతపరుస్తున్నాను. ఫిమేల్ గాడ్ డిఎన్ఏ ఫ్రీక్వెన్సీని జాగృతపరుస్తున్నాను. పూర్వీకుల గాడ్ డిఎన్ఏ ఫ్రీక్వెన్సీని జాగృతపరుస్తున్నాను. సెంట్రల్ సన్ ఫ్రీక్వెన్సీని జాగృతపరుస్తున్నాను. మీ హృదయ కేంద్రాల చుట్టూ ఒక అద్భుతమైన అందమైన ఇంద్రధనుస్సు వలయాకారంలో ఆవరిస్తూ ఉండడాన్ని విజువలైజ్ చేయండి.
ఇంద్రధనుస్సు అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది, కానీ ఈ అర్ధ వలయాకారం కాదు. పూర్తిగా వలయాకారంలో ఉన్న ఇంద్రధనుస్సుని విజువలైజ్ చేయండి మీ హృదయ కేంద్రాల చుట్టూ. అప్పుడే పూర్ణత్వం. ఇంద్రధనుస్సు వలయాకారంలో ఉండడం అంటే పూర్ణత్వం. ఈ ఇంద్రధనుస్సు మీ యొక్క హృదయ కేంద్రాలలోకి కాంతిని పంపిస్తున్నది. కొద్దిసేపు ఫీల్ అవ్వండి. ఇంద్రధనుస్సు మీ యొక్క హృదయ కేంద్రాలలోకి ప్రేమని పంపిస్తున్నది. ఇలా కాంతి మరియు ప్రేమ మీ హృదయ కేంద్రాల్లోకి ప్రవహిస్తున్నప్పుడు దుఃఖం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఆపుకోవద్దు. విడుదల చెయ్యండి. విడుదల చేస్తేనే హీల్ అవుతారు. హీల్ అయితేనే ముందుకి ప్రయాణించగలరు. ఏడవడం అనేది ఒక గొప్ప వరం. ఏడవలేక దుఃఖంలో ఉండిపోయి అవి బ్లాక్స్గా ఏర్పడి మీ యొక్క అసెన్షన్కి మీరే అడ్డు పెట్టుకుంటున్నారు. క్రై, లెట్ ద టీయర్స్ ఫ్లో డౌన్. నిస్సందేహంగా ఈ జన్మలోను గత జన్మల్లోనూ మన హృదయం ఎన్నోసార్లు గాయపరచబడింది. ఇలా గాయపరచబడిన హృదయంతో అసెండ్ ఎలా అవుతారు? అందుకే మీ యొక్క హృదయంలో గూడు కట్టుకున్న దుఃఖం విడుదల చేసేయండి. వేరెవరి కోసమో కాదు, మీకోసం మీరు. ఈ ఇంద్రధనస్సు కాంతి మీ సంపూర్ణ జీవత్వంలోకి ప్రవహిస్తూ మిమ్మల్ని మరలా ఆ సృష్టికర్త ఎనర్జీకి, మూల చైతన్యానికి అనుసంధానిస్తున్నది. యు ఆర్ కనెక్టింగ్ విత్ సుప్రీం సోర్స్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యొక్క మూలం ఏదైతే దానితో మీరు కనెక్ట్ అవుతున్నారు. అక్కడ ఉన్నది ఆనందమే, ఆనంద జీవులే, ఆనంద రూపులే, ఆనంద స్వరూపమే. కొద్దిసేపు ఈ ఇంద్రధనస్సు కాంతి, ప్రేమ, ఆనందతత్వంలో తేలియాడండి. you